నమస్తే అండి, నేను డాక్టర్ ధర్మజ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అక్కినేని విమెన్స్ హాస్పిటల్. ఈ వీడియోలో హెచ్పివి వ్యాక్సినేషన్ అండ్ దాని ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుసుకుందాం. హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి అగేన్స్ట్గా మనం ఇచ్చే వ్యాక్సినేషన్. గర్భసంచి ముఖద్వారాన్ని మన సర్విక్స్ అంటాం. అన్ని బాడీలో అన్ని ఆర్గన్స్కి ఎట్లయితే క్యాన్సర్ వస్తుందో అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా వస్తుంటుంది. అండ్ సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ ఈ వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అంటే జెనిటల్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కానీ, లేకపోతే చాలా కొన్నిసార్లు మదర్కి యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మదర్ నుంచి బేబీకి రావటం, ఆర్ ఫోమైట్స్ అంటాం, అంటే యూజ్ చేసిన టవల్స్, ఇన్ఫెక్ట్ అయిన ఏరియాలో యూజ్ చేసిన టవల్స్, నాప్కిన్స్, వీటి ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. అందుకని దీనికి అగెయిన్స్ట్గా మనకి ఒక వ్యాక్సిన్ అనేది తయారు చేశారు. దాన్ని హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ అంటాం. సో ఎవరు తీసుకోవచ్చు, ఎన్ని డోసెస్ తీసుకోవాలి, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో అందరి విమెన్ ఐడియల్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 9 to 14 years, అండ్ 14 తర్వాత నుంచి 26 వరకు కూడా ఎవరైతే ముందు వ్యాక్సినేషన్ తీసుకోలేదో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ 26 నుంచి 45 years వాళ్ళు ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో వాళ్ళు కూడా క్యాచప్ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ అట్లానే మేల్స్లో కూడా 9 నుంచి 26 years లోపల వాళ్ళు కూడా తీసుకుంటే మంచిది. ఈ వ్యాక్సినేషన్ అనేది మనకి వ్యాక్సిన్స్ 3 రకాలు ఇండియాలో దొరుకుతున్నాయి. అది 4 వైరస్ స్ట్రెయిన్స్ని కవర్ చేసేది గార్డసిల్, అండ్ 9 వైరస్ స్ట్రెయిన్స్ని కవర్ చేసేది గార్డసిల్ 9, అండ్ ఇండియాలో తయారయ్యేది సర్వావాక్ అనేది, అది 4 వైరస్ స్ట్రెయిన్స్ని కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ దీని డోసేజ్ షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే, ఐడియల్ ఏజ్ గ్రూప్ ఇందాక మాట్లాడుకున్నట్టు 9 to 14 years లోపల ఐడియల్ ఏజ్ గ్రూప్. 14 years 15th బర్త్డే లోపల ఇస్తే కనుక 2 doses సరిపోతాయి. సో ఇప్పుడు ఒక డోస్ ఇచ్చామంటే మళ్ళీ 6 నెలలకు ఒక డోస్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లానే 15 years పై పడిన వాళ్ళకైతే 3 doses ఇవ్వాల్సి వస్తుంది. 3 doses ఎట్లా అంటే, ఇప్పుడు ఒక డోస్ తీసుకుంటే మళ్ళీ 2 monthsకి ఒక డోసు, మళ్ళీ 6 monthsకి ఒక డోసు. చాలాసార్లు చాలామంది అడుగుతూ ఉంటారు, దీనికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అనేది. బట్ మేజర్ నోన్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు, కంప్లీట్లీ సేఫ్. అండ్ మనం రిస్క్ బెనిఫిట్ రేషియో అనేది చూసుకుంటే దీని బెనిఫిట్సే ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ని మనం ఈ వ్యాక్సిన్ కరెక్ట్ షెడ్యూల్లో తీసుకుంటే కనుక దాన్ని అరికట్టచ్చు. అండ్ కొన్నిసార్లు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంచెం కళ్ళు తిరగటం అట్లాంటివి జరుగుతుంటాయి. సో కూర్చోబెట్టి ఇవ్వటము, కొంచెం పడుకోబెట్టి ఇవ్వటము, ఒక 15 minutes అబ్జర్వ్ చేస్తే వ్యాక్సిన్ తర్వాత సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.